టీవీ నైన్ ఒక ధైర్యం చేసింది. ముస్లిం రిపోర్టరే కాబట్టి చేయగలిగింది. రాజేంద్ర నగర్ ప్రాంతంలో ముతావలి అంటే ఎవరు? ఈ వక్ఫ్కి సంబంధించినటువంటి ఆస్తుల సంరక్షకుడు. అతను ఏం చేయాలి? ఆ ఆస్తులతో ముస్లింలకి ప్రయోజనం చేకూర్చాలి. కానీ కబ్రస్థాన్ అంటే ఏంటి? ముస్లింలు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసేటటువంటిది, మృతదేహం ఖననం చేసేటటువంటిది. ఆ కబ్రస్థాన్లో ప్లేస్ కోసం 15,000 నుంచి 30,000 డబ్బులు అడుగుతున్నారట. అలా ఇవ్వకపోతే మృతదేహాల్ని నిన్న 7-8 గంటల పాటు ఆపేశారట. ముస్లిం సమాజంలో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకటి రోజుల్లో హిందువులకి మృతదేహం ఎవరైనా చనిపోయిన తర్వాతన ఆ పాడి మీద మోసుకుని శ్మశానం దాకా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అట్లా కుదరట్లేదు. చివరికి ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడానికి కూడా మనుషులు దొరకట్లేదు. ఎందుకంటే స్వగోత్రికులు చేయాలి, ఇట్లాంటి లెక్కలు ఉన్నాయి. చివరికి ఎవరినన్నా వేరే వాళ్ళని డబ్బులు ఇస్తే మోసేవాళ్ళు దొరుకుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్ చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక అడుగు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి. అదే ముస్లిం సామాజిక వర్గం అయితే ఇవాళకి కూడా మోసుకుంటూ వెళ్తారు. ఆ వెళ్ళేటప్పుడు దారిని పోయే కోటీశ్వరుడైన ముస్లిం కూడా తన కారు పక్కన ఆపుకుని వచ్చి ఆ మృతదేహాన్ని కాసేపు మోస్తాడు. అది అద్భుతమైన సంప్రదాయం. అంటే మరణానికి అంత విలువిస్తారు. స్వర్గానికి వెళ్ళే వాళ్ళకి సంబంధించి మనం సేవ చేస్తున్నామన్నటువంటి పనిలో ఉన్నారు. అంతటి విలువైనటువంటి సమాజానికి ప్రతినిధిగా ఉండేటటువంటి ముతావలి చివరికి ఎంత బాధ్యతగా ఉండాలి? అవసరమైతే ఇంకో రూపాయి డబ్బులు పెట్టి, వక్ఫ్ డబ్బులు పెట్టి కబ్రస్థాన్ కొనాలా, తయారు చేయాలి. అలా కాకుండా డబ్బులు అడగడం ఏంటి? 15,000 నుంచి 30,000 ఇస్తే కానీ శ్మశానంలో చోటు లేదంటే, కబ్రస్థాన్లో చోటు లేదంటే ఎలాగా? ఇది చక్కటి కథనాన్ని అయితే ప్రొజెక్ట్ చేయగలిగింది టీవీ నైన్. అభినందించాలి.